నా ప్రియమైన మిత్రులారా, పారదర్శకత మరియు ప్రజాస్వామ్యానికి రెండింటికి సంబంధించిన ఒక విషయం గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. ఇటీవల ప్రధానమంత్రి మోడీ డిగ్రీల గురించి వివాదం చెలరేగింది. ఆ డిగ్రీలు నిజమైనవా కాదా అనే వాటిపైన నిశ్శబ్దం, రహస్యం మరియు ఇన్స్టిట్యూషనల్ సపరేషన్ అంటే వ్యవస్థల ద్వారా అణిచివేటటువంటిది. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది అనేటువంటి ఆ విషయం పైన నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ BA డిగ్రీ 1978వ సంవత్సరంలో పాస్ అయినట్లు రికార్డు చూపిస్తూ ఉన్నారు. దానిని బహిర్గతం చేయడానికి నిరాకరించినటువంటి ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు మన ప్రజాస్వామ్యంలో పారదర్శకత మరియు జవాబుదారీతనం గురించి తీవ్రమైనటువంటి ఆందోళనలను లేవనెత్తింది. ఆయన డిగ్రీల గురించినటువంటి సందేహాలు ఢిల్లీ విశ్వవిద్యాలయం ఇచ్చినటువంటి BA డిగ్రీకి మాత్రమే పరిమితం కాలేదు. అదేవిధంగా గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి ఆయన MA డిగ్రీ గురించి కూడా ఉన్నాయి. మోడీ మరి పీజీలో పూర్తి రాజకీయ శాస్త్రం ఎంటైర్ పొలిటికల్ సైన్స్ PG డిగ్రీని పొందారని దాంట్లో పేర్కొన్నారు. కానీ నాకు తెలిసి అటువంటి PG డిగ్రీ స్పష్టంగా ఈ ఉనికిలోనే లేదు. ఏ విశ్వవిద్యాలయంలోనూ లేదా ఎక్కడ కూడా అటువంటి సబ్జెక్టు బోధింపబడడం మనం ఎప్పుడు కూడా వినలేదు. ఎందుకంటే మనమందరం కూడా చదువుకున్నాం. తర్వాత ప్రధానమంత్రి కూడా కొంతవరకు ఈ వివాదానికి ఆయన దోహదపడ్డాడు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో ప్రసారమైనటువంటి ఆయన 1 కంటే ఎక్కువ వీడియో క్లిప్పుల్లో ఆయన తనకు తాను ఎటువంటి చదువు లేనటువంటి వ్యక్తిగా మరియు ఛాయ్వాలాగా వివరించుకున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మోడీ విద్యార్హతల గురించినటువంటి అనుమానం పూర్తిగా నిరాధారమైనదైతే కాదు. ఎందుకంటే గతంలో ఎన్నికల అఫిడవిట్లో కూడా ఆయన వైవాహిక స్థితి గురించి ఆ కాలమును ఖాళీగా ఉంచేవారు. కానీ అభ్యర్థులు తమ అఫిడవిట్లను పూర్తిగా నింపాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆయన తన భార్య శ్రీమతి జశోదాబెన్ పేరును కూడా అప్పుడు ఇంక్లూడ్ చేశారు, అప్పుడు దాంట్లో చేర్చాడు. అంతేకాకుండా తన కుటుంబం లేదని చాలా కాలంగా ఆయన తన ప్రసంగాలు, ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. అయితే ఇదే మోడీ స్వయంగా 2019 తన ఎన్నికల అఫిడవిట్లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి 1978లో BA డిగ్రీ మరియు గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి పూర్తి రాజకీయ శాస్త్రం ఎంటైర్ పొలిటికల్ సైన్స్ MA డిగ్రీ పొందానని చెప్పి పేర్కొనడం జరిగింది. మరి ఇది ఇప్పటికే బహిరంగంగా ప్రజలకు మరి రికార్డులో తెలిసిన విషయమే కదా, ఎందుకంటే ఆయన చెప్పిందే. మరి అటువంటిది అదే సమాచారాన్ని ఇప్పుడు ఎందుకు దాచిపెట్టాలి? ప్రజల పరిశీలన నుండి ఎందుకు దాచిపెట్టాలి? ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు 25/8/2025 తారీఖున ఇచ్చినటువంటి ఆ యొక్క జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది వాస్తవంగా మరి ఈ యొక్క ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆమోదించినటువంటి అక్కడ ఏమి చెప్పిందంటే కేంద్ర సమాచార కమిషన్ 2016లో ఒక ఆదేశం ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే నువ్వు ఈ నరేంద్ర మోడీకి డిగ్రీకి వివరాలను బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాన్ని ఇప్పుడు 2016లో చేసినటువంటి దాన్ని ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అది కొట్టేసింది. దాని రీజనింగ్ ఏమి ఇచ్చిందంటే ఒక విద్యార్థికి మరియు విశ్వవిద్యాలయానికి మధ్యన ఒక విశ్వాసమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంది. ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషను ఆ స్వభావం కలిగి ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి వింత తర్కవాదాన్ని తీస్తూ కోర్టు ఒక వ్యక్తి విద్యార్హతలకు సంబంధించినటువంటి సమాచారం, డిగ్రీలు, మార్కులతో సహా RTI చట్టంలోని నిబంధనల ప్రకారం అది వ్యక్తిగత సమాచారం పరిధిలోకి వస్తుందని చెప్పి వింతైనటువంటి వాదన చేసింది. మరి ఈ 2023 నాటి గుజరాత్ హైకోర్టు తీర్పు పైన కూడా ఆ తీర్పును కూడా ఉటంకించింది. అక్కడ కూడా గుజరాత్ హైకోర్టు ఈ ప్రధాని నరేంద్ర మోడీ 1983లో గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి PG డిగ్రీ ఎంటైర్ పొలిటికల్ సైన్స్ తీసుకున్నాలని చెప్పి దానికి సంబంధించినటువంటి సమాచారం కోసం శోధించాలని యూనివర్సిటీని ఆదేశించినటువంటి కేంద్ర సమాచార కమిషన్ యొక్క ఆదేశాన్ని అక్కడ కూడా రద్దు చేసి గుజరాత్ హైకోర్టు కూడా పక్కన పెట్టింది. మరి దీని విషయం మనం ఆలోచన చేస్తే మిత్రులారా, మరి ప్రధానమంత్రి స్వయంగా మౌనం వహించడం కూడా ఈ సమస్యకు మరింత జటిలం చేసింది. సంవత్సరాలుగా అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు ఆయన డిగ్రీ యొక్క ప్రామాణికతను బహిరంగంగా ప్రశ్నించారు. అయినప్పటికీ అన్ని సందేహాలను సాధారణ బహిర్గతంతో ముగించే బదులు ప్రభుత్వము చట్టపరమైనటువంటి లోపాలు, విధానపరమైనటువంటి జాప్యాలు మరియు కోర్టు పోరాటాల వెనుక దాక్కోవడానికి ఎంచుకున్నది.
సంస్థాగతి ఒత్తిడిని ఉపయోగించడం మరింత ఇబ్బందికరమైంది. ఢిల్లీ విశ్వవిద్యాలయం గుజరాత్ విశ్వవిద్యాలయం పైన ఒత్తిడి వచ్చినట్లు మనకు కనపడతా ఉంది. మరియు ఇతర ప్రభుత్వ అధికారులు కూడా అసాధారణ ప్రభావం కింద నలిగిపోతున్నట్లు కనపడతా ఉంది. తప్పనిసరిగా ప్రజాపత్రమైన దానిని ఇట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. ఏ విద్యార్థిదైనా మార్కు లిస్ట్ కానీ ఇంకొకటి కానీ పబ్లిక్ డాక్యుమెంట్. దీనిని విడుదల చేయడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఇది అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతా ఉంది. డిగ్రీ నిజమైనది అయితే మరి నిజంగా మోడీ 1978లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి చదివి పట్టభద్రుడైతే 1983లో గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పూర్తి రాజకీయ శాస్త్రం ఎంటైర్ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి ఉంటే బహిర్గతం చేయడానికి ఎందుకు భయపడాలి? అధికారము మరియు ఒత్తిడిని ఉపయోగించి దానిని అణిచివేయడం ఎందుకు? మిత్రులారా, ఈ విషయంలో సుప్రీంకోర్టు పదే పదే ప్రజల యొక్క ప్రాథమిక హక్కును సమర్థించిన విషయాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నా. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏడిఆర్ 2002, అంతేకాకుండా PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2003, ఓటర్ల అభ్యర్థుల నేపథ్యం మరియు ఇతర అర్హతలను తెలుసుకోవాలన్నటువంటి ఆర్డర్స్, యూపీ స్టేట్ వర్సెస్ రాజనారాయణ కేసులో, హిస్టారికల్ కేసులో 1975లో, మనలాంటి బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో కొన్ని రహస్యాలు మాత్రమే ఉంటాయి, స్టేట్ సీక్రెట్స్. కానీ ఇక్కడ CBSE వర్సెస్ ఆధిపత్య బందోపయార్ 2011 జడ్జిమెంటు 28/10/2016 తేదీన, మరి ముఖ్యంగా 2016 తేదీన సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది రిపోర్ట్ అయింది 2016 ఆల్ ఇండియా రిపోర్టర్ 5087 పేజీలో. అదేవిధంగా 2017 ALD సుప్రీంకోర్టు వాల్యూమ్ నంబర్ 3 పేజీ నంబర్ 17లో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఆ కేసు కూడా మీకు చెప్తాను. మైరేంబామ్ పృథ్వీరాజ్ వర్సెస్ పుక్రామ్ శరత్ చంద్ర సింగ్. ఆ కేసులో తన ఎన్నికల అఫిడవిట్లో తను MBA డిగ్రీ చదివినాడని చెప్పి తప్పుడు ప్రకటన ఇచ్చినందుకు మణిపూర్ NCP ఎమ్మెల్యే మైరేంబామ్ పృథ్వీరాజ్ ఎన్నికను జస్టిస్ AR దవే మరియు జస్టిస్ L నాగేశ్వరరావులతో కూడినటువంటి గౌరవనీయ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ మరి కొట్టివేస్తూ ఒక ముఖ్యమైన తీర్పునిచ్చింది. ఆ తీర్పులో సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 నియమాలు మరియు ఫారంలోని 26లోని నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ విద్యార్హతలను గురించి సరైనటువంటి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత గురించి స్పష్టంగా ఉంది. పోటీలో ఉన్న అభ్యర్థి మరియు ఎన్నికల్లో పోటీ చేస్తున్న యొక్క వ్యక్తుల అభ్యర్థి సమాచారం పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉండాలి. మరియు ఒక వ్యక్తి ప్రతినిధిగా ఎన్నిక కావడానికి విద్యార్హత లేదా ఆస్తిని కలిగి ఉన్నాడా లేదా అన్నది అది సంబంధమా కాదా అని నిర్ణయించే హక్కు ఓటరుకు ఉంది. మరియు ప్రతి అభ్యర్థి ఓటరుకు సమాచార హక్కును అందించడానికి తన విద్యార్హతలను వెల్లడించడము అది మరింత సమగ్రమైనది అని కోర్టు పేర్కొన్నది. తన విద్యార్హతకు సంబంధించి తప్పుడు ప్రకటన చేసిన తర్వాత ఆ ప్రకటన గణనీయమైనటువంటి స్వభావం కలిగి లేదని వాదించడానికి, అంటే అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు నా ఎడ్యుకేషన్ గురించి అని చెప్పి వాదించాడు. దాంట్లో అది సరైనది కాదు, అట్లా వాదించడానికి చట్టం అనుమతించదని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాకుండా 17/1/2020లో మరి ఢిల్లీ హైకోర్టు, ఇప్పుడు ఏ ఢిల్లీ హైకోర్టు అయితే జడ్జిమెంటు ఆ విధంగా ఇచ్చిందో అవసరం లేదని, అదే ఢిల్లీ హైకోర్టు నందకిషోర్ గార్గ్ వర్సెస్ జితేంద్ర సింగ్ తోమర్, దాంట్లో జితేంద్ర సింగ్ తోమర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ఆ కేసులో తన తీర్పులో ఎన్నికల అఫిడవిట్లో అభ్యర్థి తన విద్యార్హతలను వెల్లడించడం తప్పనిసరి అని పునరుద్ఘాటించి అక్కడ సరైనటువంటి సమాచారం ఇవ్వలేదని జితేంద్ర సింగ్ తోమర్ ఆప్ ఎమ్మెల్యేను ఆ యొక్క ఎన్నికను కొట్టేసింది. అక్కడ NCP ఎమ్మెల్యేను కొట్టేసినారు సుప్రీంకోర్టు, ఇక్కడ ఆప్ ఎమ్మెల్యేను. మరి మోడీ గారు ఆయన సొంతంగా ఇచ్చిన అఫిడవిట్లో తన తీర్పులో అంతేకాకుండా ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో ఎన్నికల అఫిడవిట్లో అభ్యర్థి తన విద్యార్హతను వెల్లడించడం తప్పనిసరి అని పునరుద్ఘాటించింది. మరి ఈ విధంగా వెల్ ఎస్టాబ్లిష్డ్, బాగా స్థిరపడినటువంటి ఈ చట్టపరమైనటువంటి స్థితిని మనం దృష్టిలో పెట్టుకుంటే 25/8/2025 ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా చట్టము మరియు నియమాలకు అనుగుణంగా లేదు మరియు పక్షపాతంతో ఉన్నట్లు మనకు కనపడతా ఉంది. విద్యార్థుల సమాధాన పత్రాలు కూడా RTA కింద పబ్లిక్ రికార్డులే అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. బహిర్గతం చేయడానికి నిరాకరించడం ద్వారా ఈ వ్యవస్థ RTI అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం యొక్క అక్షరాల మరి దాని స్ఫూర్తిని ఈరోజు ఉల్లంఘిస్తూ ఉంది. అంతేకాకుండా సంస్థలపైన వ్యవస్థలపైన ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ప్రజాస్వామ్యంలో పబ్లిక్ రికార్డుల గురించి ఎటువంటి రహస్యాలు ఉండకూడదు. విద్యార్థుల మార్కు షీట్లను కూడా RTA కింద పొందగలిగినప్పుడు
మరి ప్రధానమంత్రి డిగ్రీని ఎందుకు అది స్టేటు క్లాసిఫైడ్ రాష్ట్ర రహస్యంగా పరిగణించాలా? ఇది ఒక విశ్వాసానికి సంబంధించిన విషయం మిత్రులారా. ప్రధానమంత్రి తన డిగ్రీల పట్ల గర్వపడాలా, మరి వాటిని స్వచ్ఛందంగా వెల్లడించాలా. కానీ నిశ్శబ్దం, గోప్యత, మరి అంతేకాకుండా ఈ ప్రభుత్వ సంస్థలు వ్యవస్థలపైన సంస్థాగత ఒత్తిడి, వీటన్నిటిని కలుపుకొని చూస్తే ప్రజల అనుమానాన్ని మరింత పెంచుతుంది. ఇది కేవలం విద్యా ధృవీకరణ పత్రం గురించి కాదు, ఇది ప్రజాస్వామ్య సంస్థలపై నమ్మకం గురించి. ప్రజాస్వామ్యంలో పౌరులే అంతిమ సార్వభౌమాధికారులు. వారికి తెలుసుకునే హక్కును గోప్యత, చట్టపరమైనటువంటి యుక్తి లేదా రాజకీయ ఒత్తిడి ద్వారా తిరస్కరించడం అన్నది అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రధానమంత్రి నిజాన్ని దాచడం ద్వారా కాకుండా ఉదాహరణగా ఉండి నడిపించాలి. ఎందుకంటే తన సొంత డిగ్రీల గురించి పారదర్శకంగా ఉండలేకపోతే పాలన యొక్క పెద్ద విషయాలలో పారదర్శకతను అటువంటి ప్రధానమంత్రి నుంచి ఎలా ఆశించగలం? ఈ యొక్క మరి రాష్ట్రీయ చట్టం, సమాచార చట్టం కింద రాజ్యాంగము మరియు ప్రజల సత్యాన్ని తెలుసుకునే హక్కును రక్షించడానికి ఈ సమయంలో భారత పౌరులంతా కూడా సమైక్యం కావాలా. సంబంధిత అధికార వ్యవస్థలు ప్రజాభిప్రాయానికి మరియు చట్టానికి అనుగుణంగా పారదర్శకంగా పనిచేసేందుకు వాటిపైన ఒత్తిడి తీసుకురావాలా. గోప్యత, ఒత్తిడి మరియు ఎగవేత అన్నది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయి. పారదర్శకతనే ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది. ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని మరి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ, అదేవిధంగా యూనివర్సిటీస్ కానీ, మరి అంతేకాకుండా న్యాయస్థానాలు కూడా ఈరోజు నిజాన్ని బయటికి వెలిదీయాల న్యాయస్థానాలు కూడా మరి ప్రజల యొక్క అభిప్రాయం మేరకు, ప్రజల యొక్క మరి చట్టం మేరకు మరి వక్రీకరమైనటువంటి తీర్పులు, భాష్యాలు ఇవ్వకుండా మరి చట్టానుగుణంగా తీర్పులు ఇవ్వాలి. రాజ్యాంగాన్ని కాపాడాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా. అటువంటి వ్యవస్థను మనం ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకుండా వాటిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం.